Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టుని ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ప్రకటించడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మనం ఒకసారి పరిశీలిస్తే కనుక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 13 స్థానాలు ఉండగా ఇందులో ఒక స్థానం అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే గల్లంతు కాగా మరో 2 చోట్ల మాత్రం మార్పులు జరిగాయి. మొత్తంగా మనం ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఏదైతే కరీంనగర్ నియోజకవర్గం నుంచి మంత్రిగా ఉన్నటువంటి అంటే గతం ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి గంగుల కమలాకర్కి మరోసారి టికెట్ ఖరారైంది. అదేవిధంగా మానకొండూరు నియోజకవర్గం నుంచి రసమై బాలకిషన్కు, హుజరాబాద్ నియోజకవర్గం నుంచి పాడి కౌశిక్ రెడ్డికి ఇక్కడ సీట్లు ఖరారయ్యాయి. మొత్తంగా అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గం నుంచి సుంకే రవిశంకర్ కూడా ఇక్కడ టికెట్ ఖరారైంది. ఇక మనం పెద్దపల్లి జిల్లాను కనుక పరిశీలించినట్లయితే పెద్దపల్లి నియోజకవర్గంలో దాసరి మనోహర్ రెడ్డి, అదేవిధంగా మంత్రి నియోజకవర్గంలో పుట్టా మధు, అదేవిధంగా రామగుండం నియోజకవర్గం సంబంధించి అక్కడి నుంచి కోరుగంటి చందర్కు వారికి మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్లు ఖరారు జరిగింది. అంటే ఇందులో పుట్టమధు ప్రస్తుతం అయితే జడ్పీ చైర్మన్గా పనిచేస్తున్నారు. అయితే గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తారు. అయితే గత ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. అయితే ఈసారి అతనికి వ్యతిరేకంగా కొంతమంది గల్లం విప్పినప్పటికీ చివరికి పార్టీ అధినేత కేసీఆర్ ఆయనకే టికెట్ ఖరారు జరిగింది. ఇక జగిత్యాల జిల్లాకు సంబంధించినట్టు చూసినట్లయితే జగిత్యాల జిల్లాలో మరిగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనం ఇక్కడ కొరుట్ల సంబంధించినటువంటి నియోజకవర్గం. కొరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విద్యాసాగరరావు ఈసారి తాను పోటీ చేయదలుచుకోలేదు కాబట్టి తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని చెప్పడంతో పార్టీ అధినేత దానికి సంబంధించి ఆయన కుమారుడు డాక్టర్ సంజయ్కి కూడా టికెట్ ఖరారు చేయడం జరిగింది. ఇక జగిత్యాలకు సంబంధించి జగిత్యాలలో ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్కే టికెట్ ఖరారు జరిగింది. ఇక మొత్తంగా ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఖరారు జరిగింది. ఇక రాజన్న సిరిసిల్లకు సంబంధించి ఇక్కడ ఒక భారీ మార్పు జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అటువంటి చెన్నమనేని రమేష్ బాబుకు ఇక్కడ నుంచి పార్టీ అధినేత టికెట్ ఇవ్వడానికి నిరాకరణ జరిగింది. ఏదైతే అతను మంచి వ్యక్తి అయినప్పటికీ కూడా అక్కడ ద్వంద్వ పౌరసత్వకు సంబంధించినటువంటి ఇష్యూ కోర్టు పరిధిలో ఉంది. అదేవిధంగా టెక్నికల్ అంశాల నేపథ్యంలో అక్కడ తప్పని పరిస్థితుల్లో అక్కడ అభ్యర్థిని మార్చాల్సి వస్తుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం జరిగింది. చెన్నమనేని రమేష్ బాబుకు బదులు చెల్మెడ లక్ష్మీ నరసరావుని అక్కడ టికెట్ ఖరారు చేయడం జరిగింది. ఇక సిరిసిల్లకు సంబంధించి సిరిసిల్ల నియోజకవర్గం నుంచి మంత్రి, అదేవిధంగా ఇది గతంలో అక్కడి నుంచి 2 సార్లు గెలిచినటువంటి కేటీఆర్ కూడా అక్కడ టికెట్ ఖరారు చేయడం జరిగింది. మొత్తంగా ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మనం ఒకసారి పరిశీలించినట్టయితే 13 స్థానాలకు గాను అందులో ఒకే సీరుకు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ టికెట్ కోల్పోయినట్లయింది. ఒక మార్పు ఏదైతే కొరుట్లలో ఆయన తండ్రికి బదులు కొడుకుగా అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక హుస్నాబాద్కి సంబంధించి కూడా అక్కడ గతంలో ప్రస్తుతం ఉన్నటువంటి వంతెల ఏదైతే సతీష్ కుమార్కే మళ్ళీ టికెట్ ఖరారు జరిగింది. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఒక టికెట్ పూర్తిగా మార్చడం, అదేవిధంగా 2 మార్పులతో ఏదైతే హుజరాబాద్ నియోజకవర్గం మనం చూసినట్లయితే గతంలో అక్కడ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గత ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఆయన ఏదైతే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ చేతిలో ఓటమి పాల్గొనడం జరిగింది. ఇక్కడ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. ఆయనకే మళ్ళీ ఈసారి వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేయడం జరిగింది. మొత్తంగా ఈ 2 హుజరాబాదు అదేవిధంగా కొరుట్ల నియోజకవర్గాల్లో ఇక్కడ మార్పులు, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి వేములవాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు మార్చడం జరిగింది. మొత్తంగా మొదటి నుంచి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ ఎత్తున మార్పులు జరుగుతాయి. చాలామంది మటుకు ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ సీట్లు కోల్పోవస్తుందని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే జరిగింది. అటు చొప్పదండి కావచ్చు, ఇటు మానకొండూరు కావచ్చు, అదేవిధంగా రామగుండం, అదేవిధంగా మంత్రి నియోజకవర్గం సంబంధించి అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గం, ఈ 5 నియోజకవర్గంలో చాలా విస్తృత ప్రచారం జరిగింది. ఇక్కడ ఈ 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలు అదేవిధంగా పుట్టమధుకు టికెట్ రాదని చెప్పేటువంటి గత వారం నుంచి కూడా ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ కొత్త ముఖాలు వస్తాయని చెప్పేసి అంత భావించారు. అయితే దానికి భిన్నంగా పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేకే సీట్లు కేటాయించడం జరిగింది, టికెట్ కేటాయించడం జరిగింది. మొత్తంగా పెద్ద మార్పులు లేకుండానే కేవలం ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఏదైతే వేములవాడకు సంబంధించినటువంటి టికెట్ మార్పు మినహా మిగతా సిట్టింగ్లకే టికెట్ ఇవ్వడంతో ఎంతో అసంతృప్తి అదేవిధంగా ఇక్కడ ఉంటున్నటువంటి ప్రచారం నేపథ్యంలో అవి లేకుండానే
ఈ యొక్క అభ్యర్థులు రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు. కెమెరామెన్ కిషోర్ కుమార్తో రామకృష్ణ, ఐబీ న్యూస్, కర్మా నుంచి.